ముంబై దేశ ఆర్థిక రాజధాని, సిటీ ఆఫ్ డ్రీమ్స్గా పిలువబడే ఈ నగరంలో 2 కోట్ల కన్నా ఎక్కువ మంది జనాభా నివసిస్తున్నారు. ప్రతిరోజు కొన్ని లక్షల మంది ఈ నగరం గుండా రాకపోకలు సాగిస్తూ ఉంటారు. ముఖ్యంగా మహారాష్ట్ర సాంస్కృతిక మరియు పారిశ్రామిక పట్టణమైన పూణే నుండి ఆర్థిక రాజధాని అయిన ముంబై చేరుకోవడానికి దేశంలోనే మొట్టమొదటిసారిగా 6 లైన్ల ఎక్స్ప్రెస్ వేని నిర్మించడం జరిగింది. నమస్తే, నేను మీ సుధాకర్ రావు. ఈరోజు మన వీడియోలో పూణే నుండి ముంబైకి ఎక్స్ప్రెస్ వే గుండా ఎలా చేరుకోవాలి, ముంబైలోని ప్రఖ్యాత బాంద్రావల్లి సీలింగ్ బ్రిడ్జి అండ్ నూతనంగా నిర్మించిన అటల్ సేతు, దానితో పాటు ముంబైలో చూడవలసిన ప్రదేశాలు ఒక రోజులో మనం ఎలా కవర్ చేయొచ్చో తెలుసుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, మన ప్రయాణాన్ని మొదలు పెడదాం. ప్రస్తుతం నేను పూణే నగరంలో ఉన్నాను. పూణే నగరం దాటిన తర్వాత వచ్చేది దేహు దగ్గరలోనే మీకు కుండమల వాటర్ ఫాల్ ఉంటుంది. ఒకవేళ మీకు ఆసక్తి ఉంటే దీన్ని చూడొచ్చు. దీని తర్వాత వచ్చేది టెలిగాం. ఇక్కడ బిర్లా గణపతి అనే ఒక భారీ వినాయకుడి విగ్రహం కూడా ఉంటుంది. దాని తర్వాత నుంచి మనకి ఎక్స్ప్రెస్ వే అనేది మొదలవుతుంది. మనం ఎక్స్ప్రెస్ వేలోకి ప్రవేశించబోతున్నాము. పూణే నగర శివారు ప్రాంతమైన కివాలే నుండి నవీ ముంబై దగ్గరలోని కలంబోల్ వరకు సాగే 94.5 కిలోమీటర్ల రూట్. ఈ ఎక్స్ప్రెస్ వే దేశంలో అత్యంత రద్దీగా ఉండే హైవే కారిడార్లో ఒకటి. ఇది ముంబై, బెంగళూరు, చెన్నై విభాగంలోని అటల్ బిహారీ వాజ్పేయి యొక్క కళ డ్రీమ్, దీన్నే గోల్డెన్ క్వీన్ కారిడార్ అంటారు కదా, అందులో భాగంగా కూడా ఉంటుంది. ఇది ముఖ్యంగా ముంబై మరియు పూణే నగరాల మధ్య దూరాన్ని, సమయాన్ని చాలా వరకు తగ్గించింది. ఈ ఎక్స్ప్రెస్ వేని 2002 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. అధికారికంగా దీన్ని యశ్వంతరావు చౌహాన్ ముంబై పూణే ఎక్స్ప్రెస్ వే అని కూడా పిలుస్తారు. ఈ ఎక్స్ప్రెస్ వేలో 2x3 వీలర్కి అలౌ లేదు. ఇది యాక్సెస్ కంట్రోల్ ఎక్స్ప్రెస్ వే. అంటే దగ్గరలోని సర్వీస్ రోడ్డు నుంచి ఈ హైవేకి రావడం, ఈ హైవే నుండి సర్వీస్ రోడ్లోకి వెళ్ళడం వంటి అవకాశం ఉండదు. ఈ హైవే మీద మినిమం స్పీడ్ 80 కిలోమీటర్స్ అండ్ మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 120 కిలోమీటర్స్. ఇక టోల్ విషయానికి వస్తే లోనావాలా వరకు మాత్రమే అయితే 240 రూపీస్ అండ్ ముంబై వరకు అయితే 320 రూపీస్ వన్ వేకి మాత్రమే. అంటే మీరు ఈ ఎక్స్ప్రెస్ వేలో పూణే నుండి ముంబై చేరి తిరిగి ముంబై నుండి పూణే రావడానికి 650 కిలోమీటర్లు మీకు ఓన్లీ టోల్ ఛార్జీలు అవుతాయి. ఈ ఎక్స్ప్రెస్ వే అందమైన సహ్యాద్రి పర్వత శ్రేణుల గుండా సాగుతుంది, అదే వెస్టర్న్ ఘాట్స్. వీటిని దాటుకోవడానికి కోసం 8 పెద్ద టనల్స్ని కూడా నిర్మించడం జరిగింది. ఈ హైవే నుండి బయటికి వెళ్ళడానికి లేదా లోపలికి రావడానికి 5 ఇంటర్చేంజ్లు ఉన్నాయి. అది పూణే దగ్గరలోని టెలిగావ్. మనం అక్కడి నుంచే ఈ హైవేని ఎక్కడం జరిగింది. ఇవి కాకుండా కుల్సావ్, ఖానాపూర్, చౌక్, కోన్ అనే 4 యాక్సెస్లు ఉన్నాయి. మహారాష్ట్రలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన లోనావాలాకి అతి సమీపం నుండే ఈ ఎక్స్ప్రెస్ వే సాగుతూ ఉంటుంది. అందుకే చాలామంది ఎక్స్ప్రెస్ వే గుండా ప్రయాణిస్తూ మధ్యలో లోనావాలాని చూసుకుని తిరిగి ఎక్స్ప్రెస్ వేలోకి జాయిన్ అవుతూ ఉంటారు. మేము కూడా మా ప్రయాణాన్ని లోనావాలా గుండా సాగిస్తున్నాము. ప్రస్తుతం వానాకాలం కావడంతో లోనావాలా రాగానే విపరీతంగా వాన పెరిగిపోయింది. మనం ఎక్స్ప్రెస్ వే నుంచి బైపాస్కి వచ్చేసాము. ఇదే లోనావాలా పట్టణము. మేము ఉదయాన్నే ప్రయాణం సాగించాం కాబట్టి ఇప్పుడు సమయం 8:30 గంటలైంది. ఇక్కడ మన సౌత్ ఇండియన్ ఫేమస్ రెస్టారెంట్ ఒకటి ఉంది, రామకృష్ణ అని. ఇక్కడే మేము బ్రేక్ఫాస్ట్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు తెలుగు వాళ్ళు కానీ సౌత్ ఇండియన్స్ కానీ లోనావాలా వస్తే ఈ రామకృష్ణలో టిఫిన్ తినడానికి ట్రై చేయండి. లోనావాలాలో చాలా టూరిస్ట్ ప్రదేశాలు ఉంటాయి. అయితే మా మెయిన్ టార్గెట్ టువర్డ్స్ ముంబై వెళ్ళడం కాబట్టి లోనావాలాలోని 3 ముఖ్యమైన పాయింట్లను చూసాము. ఇది లోనావాలా లేక్. ఈ లేక్ దాటిన తర్వాత వచ్చేదే బుషి డ్యామ్. ఇది కూడా విపరీతమైన రద్దీగా ఉంటుంది అండ్ వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటే ముఖ్యంగా ఆగస్ట్ నెలలో దీన్ని కంప్లీట్గా క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇది బుషి డ్యామ్ యొక్క ఏరియల్ వ్యూ. లోనావాలా గురించి నేను ప్రత్యేకంగా ఇంతకుముందే ఒక వీడియో తీయడం జరిగింది. ఆసక్తి గలవారు ఆ వీడియో చూడొచ్చు. లోనావాలాలో మేము బుషి డ్యామ్ అండ్ డక్నోస్ పాయింట్ చూసిన తర్వాత టువర్డ్స్ ఖండాలా మీదుగా ప్రయాణం సాగిస్తున్నాము. దీన్ని ఓల్డ్ ముంబై హైవే అని కూడా అంటారు. ఇదే ఖండాలా ఘాట్ వ్యూ. మొత్తం ప్రస్తుతం మేఘాలు కమ్ముకుని ఉన్నాయి కదా, ఒకవేళ మేఘాలు లేకపోతే ఈ వ్యూ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఖండాలా ఆ కింద కనిపిస్తున్నదే పూణే ముంబై ఎక్స్ప్రెస్ వే. పూణే ముంబై ఎక్స్ప్రెస్ వేలో ఈ ఖండాలా ఘాట్ దగ్గర చాలా మలుపులు ఉంటాయి. ఎక్స్ప్రెస్ వేలో కూడా దీని కారణంగా విపరీతంగా రద్దీ పెరుగుతుంది
అండ్ హాఫ్ అన్ అవర్ పైన ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది ఈ ప్రదేశంలో. అందుకే మహారాష్ట్ర గవర్నమెంట్ వారు అండ్ నేషనల్ అథారిటీ వాళ్ళు కలిసి సంయుక్తంగా ఒక టన్నల్ని పెద్దది నిర్మిస్తున్నారు. బహుశా 2026కి అది కంప్లీట్ కావచ్చు. మనం ఖండాలా దాటిన తర్వాత తిరిగి ఎక్స్‌ప్రెస్ వేలో జాయిన్ అయ్యాము. ఈ రూట్‌లో ముఖ్యంగా 6 పెద్ద పెద్ద మనకి టన్నల్స్ వస్తాయి. వాటి పేరు బటన్, మడప్, అదోషి, ఖండాలా, కామ్షీట్ 1 అండ్ కామ్షీట్ 2 అనే టన్నల్స్. ఈ ఎక్స్‌ప్రెస్ వేలో ప్రయాణం ముగించుకుని మనం ముంబై పట్టణంలోకి ప్రవేశించబోతున్నాం. సిటీ ఆఫ్ డ్రీమ్స్ అండ్ ముంబై నగరానికి మీ అందరికీ స్వాగతం. గ్రామదేవత అయిన ముంబాదేవి కారణంగా ముంబాయి అనే పేరు తెచ్చుకున్న ఈ నగరం 7 ద్వీపాల సమాహారం. ఈ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ మొదట్లో పోర్చుగీస్ కంట్రోల్లో ఉండేది. తదనంతరం 17వ శతాబ్దంలో వారు బ్రిటిషర్స్కి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఈ నగరం కేవలం భారతదేశ ఆర్థిక రాజధాని మాత్రమే కాదు, దేశం యొక్క సాంస్కృతిక వారసత్వ సంపదను కూడా తనతో పాటు తీసుకొస్తుంది. ఈ నగరంలో 1 కాదు 2 కాదు ఏకంగా 3 యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ప్రదేశాలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? అరేబియా సముద్ర తీరంలో ఉన్న ఈ నగరంలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. అయితే మనం ఒక్క రోజులో అన్నీ కవర్ చేయలేం కాబట్టి కొన్ని ముఖ్యమైన ప్రదేశాలను సందర్శించడానికి ప్రయత్నిద్దాం. మొదటగా ముంబైలోనే పేరుగాంచిన గొప్ప బీచ్ అయిన జూహూ బీచ్కి మా ప్రయాణాన్ని సాగిస్తున్నాము. ఇదే జూహూ బీచ్ యొక్క ప్రధాన ఎంట్రన్స్. ఈ బీచ్ సందర్శించడానికి ఎటువంటి ప్రవేశ రుసుము అయితే ఉండదు. అయితే పార్కింగ్ మాత్రం 1 అవర్కి 170 రూపీస్ ఇక్కడ ఛార్జ్ చేస్తున్నారు. జూహూ బీచ్ బాంద్రాకి సమీపంలో ఉంటుంది. ముంబైలోని బాంద్రా ఏరియా ప్రముఖ పారిశ్రామికవేత్తలు, అత్యధిక ధనవంతులు, ఫిలిం స్టార్స్ ఉండే ప్రదేశం. ఈ బీచ్ని కుటుంబ సమేతంగా సందర్శించవచ్చు. ఇక్కడ అనేక వాటర్ స్పోర్ట్స్, స్పీడ్ బోటింగ్ వంటివి కూడా ఉంటాయి. అయితే వాతావరణ అనుకూలాన్ని బట్టి ఇవి మనకి అందుబాటులో ఉంటాయి. ఇక వాతావరణ విషయానికి వస్తే ముంబై సంవత్సరం పొడుగునా వేడిగానే ఉంటుంది, సముద్ర తీర ప్రాంతం కాబట్టి. ప్రస్తుతం నేను అక్టోబర్లో సందర్శించాను, అయినప్పటికీ ఉష్ణోగ్రత 35 డిగ్రీలు ఉంది. ఇలా బీచ్లో కాసేపు స్పెండ్ చేసిన తర్వాత మేము దగ్గరలోని ఫుడ్ కోర్ట్కి వెళ్ళాము. ఇక్కడ జూహులో ఫుడ్ కోర్ట్ కూడా చాలా ఫేమస్. అండ్ ముంబై వస్తే మీరు ఖచ్చితంగా రుచి చూడాల్సింది ముంబై పావ్ బజ్జీ. చాలా చాలా రుచిగా ఉంటుంది. నేనైతే కేవలం పావ్ బజ్జీ కోసమే 2-3 సార్లు ముంబై రావడం జరిగింది. సో పావ్ బజ్జీ అండ్ నూడిల్స్ తిన్న తర్వాత మేము ఇక్కడ దగ్గరలోని ముంబైలోనే ప్రముఖ దేవాలయమైన శ్రీ సిద్ధి వినాయక్ దేవాలయానికి వెళ్ళడం జరిగింది. లోపల కెమెరాలకి అయితే అలా ఉండదు. ఇదే శ్రీ సిద్ధి వినాయక దేవాలయం. ఇది ముంబైలోని ప్రభాదేవి అనే ప్రాంతంలో ఉంటుంది. దీన్ని 1801 నవంబర్ 19న ప్రతిష్ఠించడం జరిగింది. దేవాలయ దర్శనానంతరం మా ప్రయాణాన్ని టువర్డ్స్ బాంద్రా వైపు సాగిస్తున్నాం. అయితే మార్గ మధ్యలో వచ్చే ఒక ప్రాంతం ఎంతగానో ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అదే ధారావి. 1880లో బ్రిటిష్ వారి కాలంలో ఏర్పడిన ఈ ప్రాంతం సుమారు 550 ఎకరాల్లో విస్తరించి 1 మిలియన్ అనగా 10 లక్షల జనాభా ఇందులో నివసిస్తున్నారు. ముంబై ఎంతగానో విచిత్రమైన నగరం. భారతదేశంలోనే అత్యధిక ధనవంతులున్న ఇదే నగరంలో ప్రపంచంలోనే 2వ పెద్ద మురికివాడు ఉండడం కూడా ఎంతగానో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అండ్ మనం బాంద్రా చేరుకున్నాము. ఇక్కడే మొదటి సీలింగ్ బ్రిడ్జిని నిర్మించడం జరిగింది. దీన్ని 2009లో పూర్తి చేసి జాతికి అంకితం చేశారు. దీని యొక్క పొడవు సుమారు 5.6 కిలోమీటర్లు. దీని కారణంగా బాంద్రా నుంచి వర్లీకి సుమారు అరగంట పైన టైం సేవ్ అయ్యి కేవలం 15 నిమిషాల్లో మనం చేరుకోవడం జరుగుతుంది. ఇక టోల్ విషయానికి వస్తే కారుకి అయితే 100 రూపాయలు, వన్ సైడ్కి, అప్ అండ్ డౌన్ అయితే 150 రూపాయలు. అధికారికంగా దీన్ని రాజీవ్ గాంధీ సీలింగ్ బ్రిడ్జ్ అని పిలుస్తారు. అండ్ ముంబై నగరం యొక్క అందాన్ని చూడాలంటే ఇదే బెస్ట్ వే. ముంబై యొక్క స్కైలైన్ మొత్తం ఇక్కడ నుంచి చాలా బాగా అనిపిస్తుంది. అసలు దూరం నుంచి చూస్తుంటే న్యూయార్క్ సిటీ లాగా అనిపిస్తూ ఉంటుంది ముంబై. ఇంకెందుకు ఆలస్యం, నాతో పాటు మీరు కూడా బాంద్రావల్లి సీలింగ్లో ప్రయాణం చేస్తూ ముంబై నగర అందాన్ని వీక్షించండి.
ఆంధ్రావల్లి సీలింగ్ బ్రిడ్జిని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మింపజేసింది. అయితే దాని తర్వాత వచ్చిన బీజేపీ ప్రభుత్వం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అండర్ సీ టనల్ని నిర్మింపజేసింది. దీన్ని 2025 సంవత్సరంలో జాతికి అంకితం చేయడం జరిగింది. అండ్ దీని యొక్క పొడవు 2 కిలోమీటర్లు. సముద్ర మట్టానికి 20 మీటర్ల లోతు నుండి మన ప్రయాణం సాగిస్తున్నాము. ఇది టోల్ ఫ్రీ. దీనికి ఏ విధమైన టోల్ ఛార్జెస్ లేవు. ఈ టన్నల్ మనకి నేరుగా ప్రఖ్యాత ముంబైలోని మెరిన్ డ్రైవ్కి కనెక్ట్ అవుతుంది. ఫస్ట్ టైం సీ టన్నల్లో జర్నీ చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. అండ్ మనం టువర్డ్స్ మెరిన్ డ్రైవ్ వైపు ప్రయాణం సాగిస్తున్నాము. దీన్ని అఫిషియల్గా నేతాజీ సుభాష్ చంద్రబోస్ రోడ్ అని కూడా అంటారు. ముంబై మెరిన్ డ్రైవ్. సినిమాల్లో ముంబై అనగానే గేట్వే ఆఫ్ ఇండియా అండ్ ఈ మెరిన్ డ్రైవ్ని ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. సహజంగా అర్ధచంద్రాకార ఆకారంలో ఉన్న ఈ ప్రాంతం 3 కిలోమీటర్ల పొడవుతో ఒకవైపు గిరిగావ్ చౌపతి, మరోవైపు నారిమన్ పాయింట్ని కలిగి ఉంది. ప్రస్తుతం మనం మెరిన్ డ్రైవ్లోని ఒక అంచు భాగమైన నారిమన్ పాయింట్లో కూర్చున్నాము. ఇంత గొప్ప మహానగరంలో బిజీ లైఫ్తో ఉన్న జనాల మధ్యన ఈ ప్రాంతం ఎంతో ప్రశాంతంగా రమణీయంగా ఉంటుంది. అండ్ ముంబై వస్తే నారిమన్ పాయింట్ దగ్గర ఖచ్చితంగా రుచి చూడాల్సింది బేల్పూరి. ముంబై బేల్ కూడా చాలా ఫేమస్. ఈ మెరిన్ డ్రైవ్లోనే అనేక ధనవంతుల నివాసాలు కూడా కలవు. ముఖ్యంగా 1920-30 కాలంలోనే పార్సీసు మరియు కపూర్స్ ఫ్యామిలీస్ అనేక భవంతులు ఇక్కడ నిర్మించడం జరిగింది. ఇప్పుడు మనము మెరిన్ డ్రైవ్కి మరో అంచు భాగమైన గిరిగావ్ చౌపతికి చేరుకున్నాము. ఇదే ముంబై నగరానికి సమీపంలో ఉన్న బీచ్. కానీ ఇది అంత శుభ్రంగా అయితే ఉండదు. ముంబైలో ప్రతి ఏటా నిర్వహించే గణేష్ నిమజ్జనానికి ఈ బీచ్ ఎంతగానో ఫేమస్. మన హైదరాబాద్లో ట్యాంక్ బండ్లో ఎలా వినాయకుల నిమజ్జనం చేస్తామో అలా ముంబైలో ఈ చౌపతి బీచ్లోనే గణేష్ నిమజ్జనం చేస్తారు. అదేవిధంగా దేవీనవరాత్రుల టైంలో రావణ దహనం కూడా ఇక్కడే చేయడం జరుగుతుంది. చౌపతి అనేది మరాఠీ పదము. చౌ అంటే 4, పతి అంటే కాలువలు, అనగా 4 కాలువల సంగమం అని అర్థం. అనంతరం మన ప్రయాణాన్ని ముంబై అంటేనే గుర్తొచ్చే గేట్వే ఆఫ్ ఇండియా వైపు ప్రయాణాన్ని సాగిస్తున్నాం. గేట్వే ఆఫ్ ఇండియా ఇది ముంబై నగరానికి మాత్రమే కాదు, యావత్ భారతదేశానికి కూడా ఒక ప్రతీక. సుమారు 26 మీటర్ల ఎత్తులో ఉండే ఈ బ్రిటిష్ నిర్మిత భవనం 1911వ సంవత్సరంలో పునాది రాయపడి 1924వ సంవత్సరంలో పూర్తి చేయడం జరిగింది. ఇక్కడి నుంచే మనకి గంట ప్రయాణానికి బోట్ సర్వీసులు ఉంటే అదే ప్రసిద్ధమైన 7వ శతాబ్దపు ఎలిఫెంటా కేవ్స్. దీని గురించి కూడా నేను ఒక ప్రత్యేకంగా వీడియో తీయడం జరిగింది. ఆసక్తి గలవారు ఆ వీడియో చూడగలరు. ఎలిఫెంటా కేవ్స్ ఇది సదాశివమూర్తి విగ్రహం. ఇదే మహారాష్ట్ర యొక్క స్టేట్ సింబల్ కూడా. గేట్వే ఆఫ్ ఇండియా కేవలం చారిత్రాత్మక ప్రదేశమే కాదు, ఇక్కడ ప్రఖ్యాత కొలాబా మార్కెట్ కూడా ఉంటుంది. మోడర్న్ ఫ్యాషన్ డ్రెస్సులు, లేడీకి సంబంధించిన సామాగ్రి అంతా ఇక్కడ లభిస్తుంది. అనంతరం ఇక్కడ దగ్గరలో ఉన్న మరో ముఖ్యమైన ప్రదేశమే గ్లోబల్ విపసన పగోడా. ముంబై నగరంలో ఉన్న బౌద్ధుల అతిపెద్ద ధ్యాన కేంద్రం. మహారాష్ట్ర కానీ, పూణే కానీ, ముంబై కానీ వస్తే ఖచ్చితంగా ఒకరి పేరు వినిపిస్తూనే ఉంటుంది. అదే ఛత్రపతి శివాజీ. ఇదే ఛత్రపతి శివాజీ చౌక్. ఇక ఫైనల్గా ముంబై రైల్వే స్టేషన్. ఇది కేవలం రైల్వే స్టేషన్ మాత్రమే కాదు, ప్రపంచ వారసత్వ సంపద కూడా. అవును, ముంబై రైల్వే స్టేషనే వరల్డ్ హెరిటేజ్ సైట్. దీన్ని 1887వ సంవత్సరంలో నిర్మింపజేసి అప్పటి రాణి క్వీన్ విక్టోరియాకి బహుమతిగా ఇచ్చి ఆమె పేరు మీదగానే విక్టోరియా టెర్మినస్గా నామకరణం చేశారు. 2017వ సంవత్సరంలో శ్రీ ఛత్రపతి శివాజీ టెర్మినస్గా పేరు మార్చడం జరిగింది. ఇక్కడితో మన ముంబై నగర సందర్శన పూర్తయింది. వీడియో ఇక్కడితోనే పూర్తి కాలేదు. మన తిరుగు ప్రయాణం కూడా ఒక అద్భుతమే. అవును, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా అతి పెద్ద సీలింక్ బ్రిడ్జ్, సుమారు 21 కిలోమీటర్ల ముంబై హార్బర్ సీలింక్ బ్రిడ్జ్లో మనం ఇప్పుడు ప్రయాణం చేయబోతున్నాము. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ బ్రిడ్జ్. దీన్నే అటల్ బిహారీ వాజ్పేయి సీ లింక్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. ఇది టాటా వారు నిర్మించిన ప్రాజెక్ట్. దీన్ని 2024వ సంవత్సరంలో జాతికి అంకితం చేయబడింది. ఇది ముంబై నగరాన్ని మరియు నవీ ముంబైతో కలుపుతుంది. 21 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెన భారతదేశంలోనే ప్రప్రథమైనది మరియు అతిపెద్దది. ప్రపంచంలో 12వ పెద్ద సీలింక్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జి మొత్తం 1089 స్తంభాలని కలిగి 27 మీటర్ల వెడల్పుతో 25 మీటర్ల ఎత్తుతో ఉంటుంది. ఒక మధ్య భాగంలో 180 మీటర్ల ఎత్తు వరకు చేరుకుంటుంది. అంటే సునామీని కూడా తట్టుకునే విధంగా దీన్ని నిర్మించడం జరిగింది. ఇది టోల్ బ్రిడ్జ్. దీని మీద 2 వీలర్స్ అండ్ 3 వీలర్స్కి అలౌ లేదు. టోల్ ఛార్జెస్ వచ్చేసి కారుకి 200 రూపాయలు, సింగిల్కి అప్ అండ్ డౌన్ అయితే 300 రూపాయలు.
మరో ముఖ్యమైన విషయం, ఈ బ్రిడ్జి మీద ఎక్కడ ఆగడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ మార్గం ప్రారంభమైన కొత్తలో అనేక మంది సముద్రం మధ్యలో సూసైడ్ చేసుకోవడం జరిగింది. అందుకే ఈ బ్రిడ్జి గుండా సీసీ కెమెరాలు ఉంటాయి మనకి, అండ్ స్పీడ్ లిమిట్ కూడా ఉంటుంది. మా 21 కిలోమీటర్ల ప్రయాణం కేవలం 15 నిమిషాల్లోనే పూర్తయిపోయింది. ప్రస్తుతం మనం ఉన్నాము నవీ ముంబై అండ్ పన్వాల్ ప్రాంతాల్లోనే. ఈ నవీ ముంబైలోనే భవిష్యత్తులో భారతదేశంలోనే అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయం రాబోతుంది. ఇక ఈ అటల్ సేతుకి బాయ్ బాయ్ చెప్పేసి నవీ ముంబై గుండా మన ప్రయాణాన్ని తిరిగి ముంబై పూణే ఎక్స్ప్రెస్ వైపు సాగిద్దాం. నవీ ముంబై నగరం నిండిపోవడంతో నూతనంగా ఈ నవీ ముంబై పట్టణం ఏర్పడింది. ఇది పన్వాల్కి అతి చేరువలో ఉంటుంది. అండ్ మనం ముంబై పూణే ఎక్స్ప్రెస్ వేకి చేరుకున్నాము. ఈ రూట్లో మనకి అనేక రెస్టారెంట్లు, పెద్ద పెద్ద ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. ఈ హైవేలోని పెద్ద పెద్ద ఫుడ్ కోర్ట్స్లో అన్ని ప్రాంతాలకు సంబంధించిన ఫుడ్స్ అవైలబుల్గా ఉంటాయి. సౌత్ ఇండియన్ డిషెస్, నార్త్ ఇండియన్ అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్కి సంబంధించిన ప్రాంతాలన్నీ. ఇక్కడ మేము లైట్గా ఈవినింగ్ స్నాక్స్ తినడం జరిగింది. అండ్ పూణే కానీ ముంబై కానీ వస్తే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మట్కా టీ. మన హైదరాబాద్లో ఇరానీ చాయ్ ఎలా ఫేమస్సో, అండ్ పూణే ముంబై నగర శివారుల్లో మనకి ఇలా మట్కా చాయ్ అనేది ఉంటుంది. అనంతరం మా ప్రయాణాన్ని తిరిగి పూణే వైపు సాగిస్తున్నాము. ప్రస్తుతం సమయం సాయంత్రం 6:30 గంటలైంది. మేము ఉదయం వచ్చిన మార్గంలోనే తిరిగి వెళ్ళడం జరుగుతుంది. ఇదండి పూణే ముంబై ఎక్స్ప్రెస్ వే యొక్క విశేషాలు. మా ఈ మొత్తం ప్రయాణంలో ఓన్లీ టోల్స్ అండ్ పార్కింగ్కి మాత్రమే 1300 వరకు ఛార్జ్ అయింది. అండ్ కార్ రెంటల్ ఛార్జెస్ అన్నీ కలుపుకుని టోటల్గా మాకు 6000 వరకు అయింది. ముంబై నగర సందర్శనకు అనుకూలమైన సమయం అక్టోబర్ టు మార్చ్. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తూ భారత సాంప్రదాయాలు వర్ధిల్లాలి.